హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది కాంపిటేటివ్ కంటెంట్ ఛానల్కి. ఈరోజు మనం ఏపీ టెట్లో 5th అక్టోబర్ 2024 అండి. ఈరోజు సైకాలజీలో ఏమేమి క్వశ్చన్స్ అనేవి వచ్చాయో ఒకసారి చూసుకుందాము, ఎలా ఉంది పేపర్ అనేది. సో పేపర్ని కనుక మొత్తం చూసుకున్నట్టయితే చెప్పాను కదండి, కాస్త రిపీట్ అవుతున్నాయి. అంటే కొన్ని టాపిక్స్ అనేవి దాంట్లోనే తీసుకొని రిపీట్ చేస్తున్నాను అండి. ఒకసారి చూసుకుందాము. ఉపగమన సంఘర్షణ అండి. ఇది కనుక లేని పేపర్ లేదు, అన్నిట్లో ఈ క్వశ్చన్ అనేవి మనకి రిపీట్ అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ వికాస దశల గురించి ఇచ్చారండి. ఆ తర్వాత మనకి కోల్బర్గ్ నైతిక వికాసం గురించి ఇచ్చాడు. అంటే బాలుడు ఫస్ట్ ఎట్లా అంటే ముద్దు మాటలు మాట్లాడతారు, తర్వాత మంచిగా నేర్చుకుంటాడు కదండి. అది ఏ దశ కిందకి అన్నట్టు కూడా వచ్చింది. మంచి బాలుని యొక్క నీతి అండి కోల్బర్గ్ నైతిక వికాసంలో. ఆ తర్వాత మూర్తిమత్వ సిద్ధాంతాల గురించి కూడా ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఈ కొన్ని టాపిక్స్ నేను చెప్తున్నా కదా, అదే టాపిక్స్లో రిపీట్ అవుతున్నాయి. సో ఆ టాపిక్స్ ఒకసారి మనము చూసుకొని వెళ్తే మంచిగా ఉంటుంది. రక్షక తంత్రాలు చూసారండి, ఆల్రెడీ ఇది కూడా రిపీట్ అయింది, సిగ్మండ్ ఫ్రాయిడ్ గురించి. ఆ తర్వాత ఉద్వేగాత్మక ప్రజ్ఞ గురించి కూడా ఒక ప్రశ్న అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అభ్యాసన సిద్ధాంతాలండి, థార్న్డైక్ అండ్ వాటి యొక్క నియమాల గురించి ఏదైనా అడగవచ్చు మనము. క్వశ్చన్ ఏదైనా అడగొచ్చు. ఆ తర్వాత సామూహిక కొరక సిద్ధాంతాలు థర్స్టర్ అండి. ఆ తర్వాత ప్రజ్ఞా సిద్ధాంతాల గురించి కూడా అడిగారు. ఐక్యూ లెవెల్స్ అండి 92 and 10. ఆ తర్వాత ఎరిక్సన్ బాక్స్ గురించి అడగడం జరిగింది. నెక్స్ట్ విలువలకు సంబంధించి కూడా సరి అయినది అంటే కొన్ని ఆప్షన్స్ ఇచ్చేసి వాటిల్లో సరి అయినది ఏమిటని అడగడం జరిగింది. తర్వాత అంపైర్ అనున్నది ఎటువంటి వైరస్ అని ఇచ్చారండి ఐసీటీకి వచ్చేసరికి. ఆ తర్వాత మనోవిశ్లేషణ వాదంని ప్రతిపాదించింది ఎవరు అని కూడా చెప్పాను కదండి. సిద్ధాంతాలు, వాదాలు, నిర్వచనాలు, అదే డెఫినేషన్స్ ఎవరు ఇచ్చారనేది ఇప్పుడు అట్లా అడుగుతున్నాడు. సో ఆ తర్వాత నైతిక వికాసం గురించి, ఆ తర్వాత ప్రకారం సాంఘిక ఒప్పందాలు పాటించే దశ అని అడిగాడండి కోల్బర్గ్ది. కాన్ఫ్లిక్ట్స్ ఇట్లాంటివి చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే వాటిల్లోంచి మనకి కొద్దిగా స్కోరింగ్ చేసే ఉంది. నేను చెప్పినట్టుగా 2 ఆకర్షణీయమైన కోరికలలో ఏదో ఒకటి ఎంచుకోగలిగే సంఘర్షణ రకం అనేది ఏంటని అడిగాడండి. ఓకేనండి, ఒక 1 minute చెప్పాను కదండి, ఒక నిమిషం చూడండి. ఇక్కడ చెప్పినట్టుగా సంఘర్షణలు చూసారండి. ఒకసారి ఇది ఏమైనా ఉంటే మీరు స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి. ఉపగమన సంఘర్షణ అండి. అప్రోచ్ కాన్ఫ్లిక్ట్స్ గురించి ఇస్తున్నానని చెప్పాను కదండి. సో స్క్రీన్ షాట్ తీసుకొని చదవండి. ఆ తర్వాత ఉపగమన పరిహార సంఘర్షణ, అప్రోచ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్ అండి. ఆ తర్వాత పరిహార సంఘర్షణ అంటే 2 అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్స్ మాట. సో మనకి ఈ కాన్ఫ్లిక్ట్స్ ఒకసారి చూసుకోండి, వాటి మీద ఏమైనా ఎగ్జాంపుల్గా ఉన్నాయి, ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఒకసారి చూసుకోండి, అవి చాలా ఇంపార్టెంట్. తర్వాత మనకి ఇట్లా నూతన విద్యా విధానం అండి 2020, ఇవి కూడా ఇంపార్టెంట్ అండి. వెళ్ళే ముందు ఒకసారి మీరు చూసుకొని వెళ్ళండి. అండ్ వైరసెస్ కూడా చెప్పాను కదండి, వైరస్లో అడుగుతున్నాడు రిపీటెడ్గా మనకి. జాతీయ పాఠ్య ప్రణాళిక 2005, ఎన్ఈపి ఇట్లా మనకి ఇవన్నీ అడుగుతున్నాడు 2009. సో మీరు చూసుకొని వెళ్ళడం అనేది మంచిదండి. ఓకేనండి, మా ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రేపటిది కూడా సైకాలజీ వీడియో నాకు అవైలబుల్లో ఉంటే నేను తొందరగా అప్డేట్ చేస్తాను అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.